హలో స్వీటీస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుంది అనుకున్నారా? మీరు అందరు స్వీట్ పీపుల్ కదండి, అందుకే స్వీటీస్ అని పిలుస్తున్నా. క్యూటీస్ అంటే పలుకుతారు కానీ స్వీటీస్ అంటే పలకరా ఏంటి? ఏంటి స్వీటీ ఇంతమంది ఆటోలు ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? సో ఇది శ్రావణ మాసం కదా, అందరైతే పూజలు చేసుకుంటూ ఉంటారు ఫ్రైడేస్ అయితే. సో ఈ ఫ్రైడే అయితే మమ్మల్ని మా పెద్దమ్మ అయితే ఇన్వైట్ చేసింది, అందుకని మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళేసరికి మా డింపుల్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకా మా మమ్మీ ఇంకా డింపుల్ అయితే ట్విన్నింగ్ వేసుకున్నారు చూడండి. ఇంకా డింపుల్ని చూడంగానే మా మమ్మీ ఊరుకుంటుందా, ఇంకా డింపుల్ని అయితే ఎత్తుకుంటుంది. ఇంకా నేను డింపుల్తో అయితే మాట్లాడుతున్నా డ్రెస్ బాగుందని చెప్పేసి. అది ఎంత క్యూట్గా ఉంది చూడండి మీరే. ఈ రోజు మా మమ్మీ బర్త్డే అని చెప్పి దాంతోనైతే క్లాప్స్ కొట్టిస్తున్నా. ఇది కూడా క్లాప్స్ కొడుతుంది మంచిగా. ఇంకా సిగ్గుపడుతుంది చూడండి, అది ఎంత బాగా సిగ్గుపడుతుందో. సో నన్నైతే ఇన్వైట్ చేసింది ఈ పెద్దమ్మనే. ఈ పెద్దమ్మ అయితే వరలక్ష్మి వ్రతం అయితే ఇంట్లో చేసుకుంది. మీకు వెనుక కనిపిస్తుంది కదా, అమ్మవారిని అలా పెట్టేసి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది పెద్దమ్మ. ఇంకా మమ్మల్ని అయితే కూర్చోబెట్టి పెద్దమ్మ అయితే కుంకుమ గంధం అయితే పెట్టేసి ఫ్లవర్స్ అయితే ఇస్తుంది మాకు. నేను ఆల్రెడీ లాస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం చేసిన, పెద్దమ్మేమో ఈ వీక్ చేసింది. పెద్దమ్మ అయితే అమ్మవారిని చాలా బాగా అలంకరించింది. మీరే చూసి చెప్పండి ఎలా ఉంది అమ్మవారు. ఇంతకు మీరు పూజ చేసుకున్నారా? చేసుకుంటే ఏ ఫ్రైడే చేసుకున్నారో చెప్పండి. మేము అమ్మవారికి మొక్కుకున్న తర్వాత మేమైతే లంచ్ అయితే స్టార్ట్ చేసాము. పెద్దమ్మ అయితే చాలా వెరైటీసే చేసింది. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఒక్కరం చేసుకోవాలంటే చాలా కష్టం. మనతో పాటు ఎవరైనా హెల్ప్గా ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది వర్క్స్ అన్నీ. ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత ఇంకా పెద్దమ్మ అయితే పసుపు బొట్టు ఇస్తుంది మాకు. వాయినాలు అయితే ఇస్తుంది పెద్దమ్మ మాకు. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వెళ్ళినా అని పెద్దమ్మ అయితే నాన్న అయితే మళ్ళీ అలానే కూర్చోబెట్టి శారీ అయితే పెడుతుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ని కూడా పిలిచారు, బట్ ఆయనకి ఆఫీస్ ఉండడం వల్ల రాలేదు. ఇంకా అదే రోజు పెద్దమ్మ బర్త్డే కూడా, అందుకని ఇంకా పిన్ని అయితే బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టేస్తుంది పెద్దమ్మకి. ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంటికి పోయినాము. యాక్చువల్లీ ఆ రోజు మమ్మీ బర్త్డే, అందుకని ఇట్లా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒక చిన్న కేక్ కట్ చేయించినాం మమ్మీతోని. దిస్ ఈజ్ మై మినీ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.